వల్లభనేని వంశీని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. విజయవాడ జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు కిడ్నాప్ కేసులో వంశీని సుదీర్ఘంగా ప్రశ్నించారు కృష్ణలంక పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి అయిన సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని A1గా చేర్చారు. వల్లభనేని వంశీని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆ కేసులో పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఇక తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లీలా మనకు అందిస్తారు. లీలా, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మరి కాసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా పరీక్షలు చేసినటువంటి వల్లభనేని వంశీని కోర్టుకి తరలించడం అయితే జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఉదయం నుంచి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారుగా 8 గంటల పాటు పోలీసులు విచారించడం అయితే జరిగింది. పోలీసులు విచారణ పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రాసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఏ రకంగా టీడీపీ కార్యాలయము దగ్నం విషయంలో కావచ్చు, లేకపోతే కిడ్నాప్ విషయంలో కావచ్చు, సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయడం విషయంలో కావచ్చు, ఓవరాల్ గా జరిగినటువంటి ఏదైతే ఉందో సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా 8 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించినటువంటి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ని తయారు చేసుకున్న అనంతరం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి టెస్టులు పరీక్షల నిమిత్తం, వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి పూర్తిగా వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ రిపోర్టుని కూడా తీసుకొని వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో నిపుణుల సమక్షంలో జరిగినటువంటి ఆ రిపోర్ట్ ని కూడా తీసుకొని డైరెక్ట్ గా ఇప్పుడు కోర్టులో వల్లభనేని వంశీని హాజరుపరిచారు. వల్లభనేని వంశీని నేరుగా కూడా కాన్వాయ్ లో తీసుకెళ్లారు. పోలీసులు వారి కాన్వాయ్ లో తీసుకెళ్లి విజయవాడ 4th ACMM కోర్టులో వల్లభనేని వంశీని హాజరుపరిచారు. ఇప్పుడు లోపల కోర్టులో కూడా జడ్జి ముందు కూడా మరి కాసేపు విచారణ జరగనుంది. విచారణ జరిగి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కూడా జడ్జి వారితో జరిగిన విషయాన్ని కూడా యథార్థాలన్నింటినీ మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్ కూడా పరిశీలించిన తర్వాత రిమాండ్ కి పంపించేటటువంటి అవకాశం ఉంది. రిమాండ్ కూడా గాంధీనగర్ లో ఉన్నటువంటి సబ్ జైలు ఏదైతే ఉందో సబ్ జైల్లో నైట్ కి వంశీని ఉంచేటటువంటి అవకాశం కనిపిస్తుంది నరేష్. అందుకని ఇప్పటికే చూడొచ్చు 4th ACMM కోర్టులో కూడా వల్లభనేని వంశీని హాజరుపరిచారు. జడ్జి ముందు కూడా జరిగినటువంటి యథార్థాలన్నింటినీ కూడా ఉదయం నుంచి ఏదైతే రికార్డ్ చేశారో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో 8 గంటల పాటు పూర్తిగా కూడా విచారించి చేసినటువంటి రికార్డ్ స్టేట్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. జడ్జి నిర్ణయం మేరకు ఇప్పుడు రిమాండ్ కి పంపిస్తారా ఏంటనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. రిమాండ్ కూడా పంపిస్తే గాంధీనగర్ సబ్ జైలు వద్ద కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు ఇప్పటికే మోహరించున్నారు. అలాగే మన కోర్టు వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించున్నారు. ఎందుకంటే ఈ వల్లభనేని వంశీ అనుచరులు పెద్ద ఎత్తున కూడా అక్కడ మన ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇటు ప్రభుత్వ ఆసుపత్రి ఓవరాల్ గా కూడా ఇక్కడ జరిగినటువంటి మొత్తంలో కూడా అనుచరులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. అందుకే అడుగడుగున కూడా భారీ పోలీసుల బందోబస్తు మధ్య వంశీని ఇప్పుడు కోర్టుకి తరలించారు. కోర్టులో విచారణ అయిపోయిన తర్వాత అనంతరం రిమాండ్ కి అయితే తరలించేటటువంటి అవకాశం ఉంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లీలా. స్టార్ట్ అయ్యారు